యేసును గుర్చిన మాటలు కావా? జ్ఞానం అనగానే యేసును గుర్చిన మాటలు కావా? 1500 కోట్ల సంవత్సరాలు ఈ ప్రకృతి పుట్టయితే నువ్వు అడుగుతున్న యేసు ప్రభు డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? 26 మళ్ళా చదువుతా మాట. భూమిని దాని మైదామును ఆయన చేయక మునుపు నేను, మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని, అప్పుడే పుట్టాను రా నేను. ఆయన పుట్టుక మనుషులు పుట్టుకలా జరగలేదండి. మనం పుట్టినట్టుగానే పుట్టలేదండి. అనాది కాలంలో పుట్టాడు. జ్ఞానానికి ఫీలింగ్స్ ఉన్నట్టుగా 8వ అధ్యాయంలో మనం చూస్తుంటే మనకు అర్థమవుతుంది. దీనికి ఏ రకమైనటువంటి వివరణ ఇస్తారు, దీనికి ఏ రకమైనటువంటి వర్షన్ని వివరిస్తారో మనం చూడాలి. ప్రధాన శిల్పిగా ఆయన యొద్ద నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. అంటే జ్ఞానానికి సంతోషము, బాధ అనే ఈ ఫీలింగ్స్ కూడా ఉంటాయా? ఒకవేళ వ్యక్తి కాకపోతే ఈ ఫీలింగ్స్ ఏంటి? ఇగో ఈ రకమైనటువంటి వర్షన్ తప్పేమో అనే భావానికి వచ్చేస్తున్నాం. ఎందుకు తెలుసా? దానికోసం ఆ బైబిల్లోనికి ఈ బైబిల్లోనికి వెళ్ళవలసిన అవసరత లేదు అనేది నా భావన. జ్ఞానాన్ని కనుగొంటే జీవాన్ని కనుగొన్నట్లే. మరి ఆ జ్ఞానం యేసు కాదా? 3వ అధ్యాయం చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చి జ్ఞానం మొట్టమొదట చాలా పవిత్రత ఉందట దానికి. తరువాత సమాధానకరమైనది, మృదువైనది, ఇంకన్నీ చెబుతున్నాడు. అంటే పైనుంచి వచ్చే జ్ఞానం అది పరము నుంచి వచ్చే జ్ఞానం. అంటే యేసు ప్రభు వారు పైనుంచి వచ్చారా? పైనున్న లోకం నుంచి, దేవుడున్న లోకం నుంచి వచ్చారా? అదంతా దైవ జ్ఞానమే. 8వ అధ్యాయం సామెతలు 8లో ఉండేది యేసు ప్రభువే. అంతేనా? జ్ఞానం గురించి చెప్తున్నారా? ఇక్కడ చెప్తుంది సార్, జ్ఞానం ఘోషిస్తుంది అంటుంది కదా. మరి యేసు ప్రభు అంటారు మీరు. జ్ఞానం ఎవరు మనకు నూతన నిబంధనలో అంటే జ్ఞానం అని ఎక్కడికి వస్తే అక్కడ యేసు ప్రభు అవన్నీ మళ్ళీ ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మనం ఆలోచన. ఆయన పుట్టాడు అని ఎక్కడుంది అంటే ఎక్కడికి వెళ్తాం మనం? మొదట సామెతల గ్రంథం చూద్దాం. 8వ అధ్యాయం 22 నుంచి చదువుదాం. పుట్టి తిని ప్రవాహ జలములో నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు ఎక్కడ పుట్టాడు? పుట్టాడా పుట్టలేదా? అదేంటి? జ్ఞానమైతే యేసుక్రీస్తు కాదా? అవునా కాదా? క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఈ జ్ఞానము యేసుక్రీస్తే. ఇక వేరే ఆలోచించటానికి లేదు. పుట్టలేదని నిరూపించడానికి నువ్వు ట్రై చేసి ఫెయిల్ అవుతావు. ఎందుకంటే వాక్యం లేదు అలా. పుట్టాడు, ఫెయిల్ అవుతావు. జ్ఞానం అంటే యేసుక్రీస్తు, అందులో డౌటే లేదు. సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది సినిమా. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా గ్యారంటీ.